మొట్టమొదటగా పూర్తి సమాచారం లేకుండా, సరైన అవగాహన లేకుండా ఒక పెద్ద నిర్ణయం అనేది తీసుకోకూడదు. ఇప్పుడు మతం మార్చుకోవడం అనేది వ్యక్తిగతంగా సంబంధించిన అంశమే కాదు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ కుటుంబం మీద ప్రభావం ఉంటుంది, సమాజం మీద ప్రభావం ఉంటుంది, దేశం భద్రత విషయాల్లో కూడా ఇట్లాంటి మత మార్పులు ప్రభావం చూపిస్తున్నాయి ఈరోజు. కాబట్టి అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు దాని గురించినటువంటి సరైన సమాచారాన్ని మీరు సేకరించండి. మత గ్రంథాల మీద కనీస అవగాహన పెంచుకోండి. రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, బైబిల్ కూడా చదవండి. చదివి మీకు నచ్చితే వెళ్ళండి. నేను చదివి దీనిలో విషయాలు నాకు బాగా నచ్చాయి, నేను వెళ్తానంటే మీకు అనిపిస్తే, మీ మనసు కనిపిస్తే వెళ్ళండి. ఎవడో చెప్పిన మాయ మాటలు నమ్మేసి వాడు బ్రతుకు తెరువు కోసం 100 మాటలు చెప్తారు. ఎందుకంటే క్రైస్తవం అనేది ఒక బ్రతుకు తెరువు వాళ్ళకి. ఆ మత సిద్ధాంత సిస్టంలోనే మత ప్రచారకులకి కావలసినటువంటి ఆర్థిక భృతిని ఏర్పాటు చేశారు. క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మత ప్రచారకులకి 10%